హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినోద్ నారాజ్. సో ఈరోజు వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ వరలక్ష్మి వ్రతం. సో ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో మేము వరలక్ష్మి వ్రతం షాపింగ్ ఎలా చేసాము, పూజ ఎలా చేసాము అన్నది ఈ వీడియోలో ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలో. షాపింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేసాము. అమ్మవారికి 5 రకాల ఫ్రూట్స్ పెట్టాలి కదా, సో 5 రకాలు ఫ్రూట్స్ తీసుకున్నాము. తర్వాత ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళాము. రోజ్ తీసుకున్నాము అండ్ చామంతి ఫ్లవర్స్ తీసుకున్నాము. తర్వాత అదే షాప్లో ఆకులు ఒక్కలు కూడా తీసుకున్నాము. సో ఆకులు కూడా కావాలి కదా తాంబూలం పెట్టడానికి. సో ఆకు ఒక్క ఇక్కడ దొరకలేదు, వేరే ఎక్కడో తీసుకున్నాము. అవి అయిపోయిన తర్వాత కొబ్బరికాయకి కలశం పెట్టడానికి వేరే షాప్లో తీసుకున్నాము. ఎప్పటి నుంచో స్పెట్స్ చేంజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నా. సో ముందు తీసుకున్న స్పెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, రీసెంట్గానే తీసుకున్నా, కానీ అవి నచ్చలేదు. సో ఎప్పటి నుంచో చేంజ్ చేయాలి అనుకొని సరే ఇప్పుడు బయటికి వెళ్ళామన్నట్టు చూస్తున్నాం స్పెట్స్ తీసుకోవడానికి. చాలా చూసాము. లాస్ట్లో ఇక్కడ చూపించే ఈ 2 ఉన్నాయి కదా నా చేతిలో ఉండేటివి. సో ఆ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్, ఏది తీసుకోవాలి అని చెప్పి. సో మా డాడీని అడుగుతున్నా ఏది తీసుకోవాలి ఈ రెండిట్లో అని. మా డాడీ ఇది తీసుకోమన్నారు, సో దట్ కింద పడినా పగిలిపోవని చెప్పి. సో దానికి నేను ఒక డైలాగ్ వేసాను, చూడండి. ఇంతసేపు లెన్స్ కార్ట్లో చూసాము, కాకపోతే నాకు ఏమీ నచ్చలేదు. పక్కనే టైటాన్ ఉంది, అక్కడ వెళ్ళగానే ఒకటి నచ్చేసింది, తీసేసుకున్నాను. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి రూమ్ దగ్గర కూర్చున్నాము క్లీన్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను. తర్వాత పూజ యూనిట్ మొత్తం ఒక వెట్ క్లాత్ తీసుకొని మంచిగా క్లీన్ చేసేసాను, డస్ట్ అంతా తీసేసి. తర్వాత నైటే ముగ్గు వేసేసాం, మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుందని. నాకు ముగ్గు పిండితో ముగ్గు వేయడం రాదు, కానీ చాక్ పీస్తో అయితే వేస్తాను. ఇంకా కలర్స్ ఉండింటే కూడా బాగుంటుంది అనిపించింది, కాకపోతే కలర్స్ లేవు. ఇక్కడ వేశాను అండ్ ఇంటి ముందర ఒక చిన్న ప్లేస్లో వేశాను. సో ఎక్కడైనా మిస్టేక్ అయినప్పుడల్లా మా మమ్మీ వచ్చి హెల్ప్ చేస్తూ ఉండింది. సో రేపు వరలక్ష్మి వ్రతం, ఈ వ్లాగ్ రేపు కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు టైం ఏమొచ్చి 12 అయింది కరెక్ట్గా. సో ఈ వ్లాగ్ని రేపు కంటిన్యూ చేద్దాం. గుడ్ నైట్ గైస్. పొద్దునే మా మమ్మీ ఫుల్గా డెకరేట్ చేసేసింది, అమ్మవారిని మొత్తం రెడీ చేసేసింది. స్టార్టింగ్ నుంచి వీడియో తీయడం మర్చిపోయాను. సో మొత్తం రెడీ చేసేసిన తర్వాత తీయడం స్టార్ట్ చేశాను. సో ఎవ్రీ ఇయర్ చేసుకునేలానే ఈ ఇయర్ కూడా సింపుల్గా చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రసాదాలకు వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్నిట్లో పులిహోర మెయిన్ కదా. సో పులిహోర, తర్వాత చక్కెర పొంగల్, శనగలు, వడపప్పు, పానకం అండ్ దద్దోజనం. ప్రసాదాలన్నీ మంచిగా రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా అవి కూడా దేవుడి ముందు పెట్టేసి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసాము. పూజ అంతా అయిపోయింది, మీరు కూడా హారతి తీసుకోండి. సో ఇలా జస్ట్ ఫ్రూట్స్ తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టేసి దేవుడి దగ్గర పూజ చేసాము. ఇంకా ఈవినింగ్ ఏమొచ్చి నేను ఇలా శారీ కట్టుకొని ఈవినింగ్ కొంచెం పూజ చేసుకున్నాము. తాంబూలానికి ఇంటికి వచ్చిన ఆంటీలందరికీ నేను అప్లై చేశాను పసుపు ఇలా కాళ్ళకి. సో లాస్ట్లో మా మమ్మీ నాకు అప్లై చేసింది. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వినోద్ నారాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.